సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణం టౌన్ హాల్లో సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సద్గురు సేవాలాల్ మహారాజ్ లంబాడీల హక్కుల కోసం పోరాటం చేశాడని కమిటీ నియోజకవర్గ కన్వీనర్ తులసిరాం నాయక్ నాగు నాయక్ అన్నారు. గిరిజనులకు ఆరోగ్య, విద్యా రంగాల్లో ఆవశ్యకతను తెలియజేశారు. పెద్ద సంఖ్యలో గిరిజనులు హాజరయ్యారు. అమరావతి మండలం నరకులపాడు గ్రామ సచివాలయంలో శుక్రవారం ఆర్డీఓ రమణకాంత్ రెడ్డి భూ సర్వే రికార్డులను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ భూమి పునర్వ్యవస్థీకరణ ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న రీసర్వేలను మండల రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. సర్వే పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశిస్తూ భూమి యజమానులకు స్పష్టమైన సరిహద్దులు, పక్కా రికార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మంగళగిరి రూరల్ స్టేషన్లో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. అడిషనల్ ఎస్పీ రవికుమార్ తో పాటు రూరల్ స్టేషన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లి పట్టణాలలో శాంతి భద్రతల కేసులు త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ సూచించారు. స్టేషన్లలో కేసులను త్వరగా లోక్ అదాలత్లో పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రవికుమార్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురంలోని కౌన్సిల్ హాల్లో బయటకు వచ్చి వైకాపా కౌన్సిలర్ నిరసన చేపట్టారు. మున్సిపల్ గెస్ట్ హౌస్ ఆఫీస్ కి ఎలా ఇచ్చారంటూ వైకాపా కౌన్సిలర్ కమిషనర్ ని నిలదీశారు. మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు నియంత్రణ పాలన చేస్తున్నారని వైకాపా కౌన్సిలర్ మండిపడ్డారు. మున్సిపల్ సాధారణ సమావేశంలో టేబుల్ ఎజెండాలో పొందుపరచాలని వైసీపీ కౌన్సిలర్స్ డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా మహానందిలో రథోత్సవం ఘనంగా నిర్వహించారు. మహానందీశ్వర స్వామి అమ్మవార్లు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మహానంది ఆలయ మాడవీధుల్లో వైభవంగా రథోత్సవం జరిగిందని అర్చకులు అన్నారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిందని తెలిపారు. 100 మంది భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 48 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 32,434 అభ్యర్థులు పరీక్షకు రానున్నారు. నిమిషం ఆలస్యమైన పరీక్షకు నో ఎంట్రీ అని అధికారులు స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రానికి తీసుకురాకూడదని ఆంక్షలు తెలిపారు. పరీక్షా కేంద్రానికి దగ్గరలో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 1వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముస్తాబవుతోంది. బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజులు ఆర్జిత సేవలైన భక్తులు పాల్గొనే నిత్య శాశ్వత కళ్యాణాలు, బ్రహ్మోత్సవం వంటి అర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. నెల్లూరు జిల్లా కళ్లలో కారం కొట్టి వృద్ధురాలి మెడలో సరడును అపహరించేందుకు యత్నించిన ఘటన కోవూరు మండలం పాటూరు రోడ్డులో చోటు చేసుకుంది. చోరీకి యత్నించిన 2 మహిళలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్, ప్రొబిక్షనరీ డీఎస్పీ శివప్రియతో కలిసి పోలీస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి చోరీ యత్నానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తమ అప్పులు తీర్చుకోవడానికి యూట్యూబ్లో క్రైమ్ వీడియోలను చూసి చోరీకి పాల్పడుతున్నారని ఎస్ఐ రంగనాథ్ గౌడ్ తెలిపారు. చోరీకి పాల్పడిన మహిళలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఎవరైనా అపరిచితులు తమ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అనకాపల్లిలో శ్రీ నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగలా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎంపీ సీఎం రమేష్, అనకాపల్లి ఎమ్మెల్యే రామకృష్ణ వినతి పత్రం అందజేశారు. వినతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సానుకూలంగా స్పందించారు. నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడం కోసం ఏర్పాట్లు చేయమని ముఖ్యమంత్రి ఆదేశించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఉన్నత పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఎంఈఓ లీలారాణి నిర్వహించారు. 13 పాఠశాలల విద్యార్థులు హైస్కూల్ వద్ద సైన్స్ ప్రాజెక్టులకు సంబంధించిన ఎక్వైర్మెంట్లు ఎంఈఓకి వివరించారు. జాతీయ విజ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తెలియజేశారు. నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలుగా ఎదగాలంటూ ఎంఈఓ లీలారాణి కోరారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో సామాన్య ప్రజలకు మొండు చేయి మిగిల్చారని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి తీవ్రంగా విమర్శించారు. ఆర్థిక మంత్రి 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకు, విద్యార్థి యువజన రంగాలకు తీరని అన్యాయంగా బడ్జెట్ ఉందని అన్నారు. గ్రామీణ ప్రాంత పేదలకు భరోసాగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా పూర్తిగా విస్మరించారు. బడ్జెట్ మొత్తం కలర్ ఎక్కువ, కంటెంట్ తక్కువ అన్నట్లు ఈ బడ్జెట్ ఉంటే కూటమి ప్రభుత్వ మంత్రులు, నాయకులు మాత్రం ఇది ప్రజల ఆకాంక్షల బడ్జెట్ అంటూ కేకలు పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో దేవునిగూడెం గ్రామంలో ఏఎస్పీ రాజేష్ కర్టన్ సర్చ్ నిర్వహించారు. సరైన అనుమతి పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 3 నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ చేసి పోలీసులు తనిఖీలు చేశారు. ఏఎస్పీ సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ప్రశాంతి జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అనకాపల్లి జిల్లా మునగపాకలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు. ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మేజర్ పంచాయతీలో వికలాంగులకు, వృద్ధులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కలెక్టర్ అందించారు. ప్రతి గ్రామ మరియు జీవీఎంసీ సచివాలయ పరిధిలో తెల్లవారుజామున 6 గంటల నుండి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మునగపాక మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీ కృష్ణప్రసాద్ హాజరయ్యారు. దేవాంగపురి చీరాల పట్టణంలో ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు కృష్ణప్రసాద్ చేతుల మీదుగా పెన్షన్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు, వితంతులకు 4,000, దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పట్టుపత్రి నియోజకవర్గ పరిధిలోని కొత్త చెరువు మండలంలో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పర్యటన కొనసాగింది. 1వ తేదీన నిర్వహిస్తున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సచివాలయ సిబ్బంది సజావుగా అందిస్తున్నారా అంటూ గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా 1వ తారీఖున విధిగా సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని గ్రామస్తులు తెలియజేశారు. కలెక్టర్ స్వయంగా వచ్చి పెన్షన్లను పంపిణీ చేయడంతో గ్రామస్తులు ఎంతగానో సంతోషించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఇంటర్ విద్యార్థుల పరీక్షా కేంద్రాల్లో అయోమయం చోటు చేసుకుంది. హాల్ టికెట్ ఉన్న అడ్రస్ ఒక చోట, పరీక్షా కేంద్రం మరొక చోట మార్చారని బోర్డు తెలిపింది. పరీక్షా కేంద్రం మార్చారని అధికారులు విద్యార్థులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పరిస్థితి నెలకొంది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామ జడ్పీహెచ్ హైస్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిఎస్ శ్రీనివాస్ హాజరయ్యారు. బాల్య వివాహాల నివారణ మొదలుకు మహిళా చట్టాల గురించి తెలియజేశారు. అనంతరం సైకిల్ ర్యాలీ చేపట్టారు. చిత్తూరు జిల్లా పుంగనూరు కళ్యాణ వెంకటరమణ స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 6వ తేదీ నుండి 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, రాత్రి నిత్య హోమాలు, ప్రత్యేక అలంకరణలతో ఉత్సవములు జరుగుతున్నాయి. ఆలయంలో గోడ పత్రికలను ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు, అర్చకులు శ్రీనివాస ఆచార్యులు ఆవిష్కరించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపత్రి కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలతో కలిసి కలెక్టర్ చేతన్ ర్యాలీ చేపట్టారు. ఒక వ్యక్తి జీవితంలో స్త్రీ చాలా పాత్రలు పోషిస్తోందని, తల్లి మొదలు చెల్లి, భార్య, గురువు ఇలా ఎన్నో బాధ్యతలను ఆమె అలవోకగా చేయగలదని తెలిపారు. వారం రోజుల పాటు మహిళల ప్రాధాన్యతపై వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.